రానున్న 2027 గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహించేందుకు కాకినాడ జిల్లా యంత్రాంగం ముందస్తు ఏర్పాట్లపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ తాళ్లరేవు, కాజులూరు మండలాల్లోని పుష్కర ఘాట్లను అధికారులతో కలిసి పరిశీలించారు. మొదట తాళ్లరేవు మండలం ఇంజరం గ్రామం యానం సరిహద్దు ప్రాంతంలో కొత్తగా ప్రతిపాదించిన అరటికాయ లంక ఘాట్ను పరిశీలించిన కలెక్టర్ అక్కడి పరిస్థితులను R&B ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. అనంతరం గోవలంక, గోపులంక, పిల్లంక ఘాట్లను సందర్శించి ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తదుపరి కాజులూరు మండలం కోలంక గ్రామ శివారులోని పెద్దలంక పుష్కర ఘాట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రహదారి అనుసంధానం, నీటి ప్రవాహం, లోతు పరిస్థితులు, భద్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.